Good morning, everybody. This is K. Balakrishna. Presently, we are dealing with the subject strategic management. Our strategic management lo మనం RTP 2019 May సంబంధించి తీసుకున్నాం. We are dealing with May 2019 RTP. ఫస్ట్ మనము ఉండే సెక్షన్ లో డీల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాదాపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, కేస్ స్టడీస్ ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి 2 డేస్. ఫస్ట్ది, which of the following statement is not true in this regard? చూద్దాం ఏం స్టేట్మెంట్స్ ట్రూ కాదు అని అడుగుతున్నాను అనమాట. స్ట్రాటజీ రెడ్యూసెస్ అన్సర్టనిటీ. Strategy is a long-range blueprint of the desired position. Strategy relates to organization to the external environment. Strategy is perfect and flawless. 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 4ట్లో ఏది ట్రూ అని అడుగుతున్నాడు. ఫస్ట్ది, స్ట్రాటజీ రెడ్యూసెస్ అన్సర్టనిటీ. రెడ్యూసెస్ అన్సర్టనిటీ అంటే ఏంటి? ఏమన్నా ఇంబ్యాలెన్సెస్ ఉంటే ఎన్విరాన్మెంట్ లో వాటిని క్లియర్ చేయటం అనమాట. అది ఉందా? కుదరదు. Strategy is a long-range blueprint of the desired position. Long-range blueprint of the desired position అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవుతుంది, అంతేగాని స్ట్రాటజీ అవుతుంది. స్ట్రాటజీ రిలేట్స్ టు ద ఆర్గనైజేషన్, ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఒకటే కాదు కదండి, బోత్ ఎక్స్టర్నల్ యాజ్ వెల్ as ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ స్టడీ చేస్తే అప్పుడు స్ట్రాటజీని ఫార్ములేట్ చేయడం జరుగుతుంది అనమాట. స్ట్రాటజీ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఫ్లాలెస్. ప్రపంచంలో ఏ స్ట్రాటజీ కూడా 100% పర్ఫెక్ట్ గా ఉండదు, 100% మిస్టేక్స్ లేకుండా ఉండవు అనమాట. కాబట్టి లాస్ట్ ఆప్షన్, స్ట్రాటజీ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఫ్లాలెస్ అనేదే బెస్ట్ సూటెడ్ ఆప్షన్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి? స్ట్రాటజీ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఫ్లాలెస్. ఇది ఖచ్చితంగా తప్పు, స్ట్రాటజీలా కుదరదు. అది నెక్స్ట్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి అన్నాడు. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అన్నాడు. సొల్యూషన్ దట్ గ్యారంటీస్, ఇక్కడ గ్యారంటీ అన్నాడు, గ్యారంటీస్ ప్రివెన్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ అన్నాడు. గ్యారంటీ ఇస్తుందండి ఏదైనా స్ట్రాటజీ ఫెయిల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని? ఖచ్చితంగా గ్యారంటీ అయితే ఇవ్వలేదు, కాబట్టి ఇది తప్పు. కన్సర్న్ విత్ రిసోర్సెస్, క్యాపబిలిటీస్ అండ్ కాంపిటెన్సీస్ బట్ నాట్ విత్ ద కండిషన్స్ ఇన్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ గురించి కాదు అంటున్నాడు, కాబట్టి ఇది కూడా కాదు. It cannot be used for non-profit organization. Strategy అనేది both profit as well as non-profit organizations యూజ్ చేస్తారు, కాబట్టి ఇది కూడా కుదరదు. It is a full set of commitments, decisions and actions related to the firms. ఫర్మ్ డెడికేటెడ్ గా ఉంటది, కమిటెడ్ గా ఉంటది, డెసిషన్ మేకింగ్ ఉంటది, యాక్షన్స్ ఉంటది. కాబట్టి ఈ 4th ఆప్షన్ అనేది బెస్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమేమి కరెక్ట్ ఆన్సర్ చెప్పుకున్నాం, ఏమేమి కరెక్ట్ ఆన్సర్ కాదో చెప్పుకున్నాం, ప్లస్ ఏంటా రీజన్స్ అని కూడా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ మిషన్ అంటే ఏంటి తెలుసుకోవాలన్నమాట. మిషన్ అంటే ఏంటి అనేది ఈ 4 స్టేట్మెంట్స్ లో ఏది ట్రూ అని అడుగుతున్నాం అన్నమాట. ఇట్ ఈస్ ఎన్ ఇంటర్నల్లీ ఫోకస్డ్ డెఫినేషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బోత్.
Mission includes a study conducted by including both the internal as well as external, but it is morely focused on internal అని చెప్పుకోవచ్చు. కానీ అసలు మిషన్ ఫార్ములేట్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రెండు ఎన్విరాన్మెంట్స్ చూసి ఫార్ములేట్ చేస్తాం, కాబట్టి ఇది కుదరదు. నెక్స్ట్ ఇట్ ఇస్ ద స్టేట్మెంట్ of the firm's unique purpose and scope of operations. ఇప్పుడు మెజర్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ as well as it is unique in nature. ఒక ఆర్గనైజేషన్ ఇంకో ఆర్గనైజేషన్ మిషన్ స్టేట్మెంట్స్ ఏమంటారని చెప్తున్నామా? చెప్పలేదు. కాబట్టి it is a statement which is unique and has separate purpose and scope of operations అన్నమాట. It is does not relate to the industry in which the firms need to compete. Competition ఉంటే కానీ మిషన్ స్టేట్మెంట్ ఉండదా? కాంపిటీషన్ ఉన్నా లేకపోయినా మిషన్ స్టేట్మెంట్ ఉండొచ్చు. It is developed by a firm before the firm develops its strategic intent. Strategic intent అనేది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. అంతకంటే ముందే మిషన్ స్టేట్మెంట్ ఫార్ములేట్ చేయడం అనేది కుదరదు. స్ట్రాటజిక్ ఇంటెంట్ లోనే విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్, గోల్స్, పాలసీస్, ప్రొసీజర్స్ ఇవన్నీ ఫార్ములేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. స్ట్రాటజిక్ ఇంటెంట్ ఫార్ములేట్ చేసిన తర్వాతే వీటన్నిటిని కూడా ఫార్ములేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ది ఫోర్త్ క్వశ్చన్. Fourth question, a dash consists of those rival firms which have similar competitive approaches and position in compared to the market. Dash consists of those rival firms which have a similar competitive approaches and positions in the market. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మొత్తం రైవల్ ఫర్మ్స్ మొత్తాన్ని ఒక చిన్న గ్రూప్ గా క్రియేట్ చేస్తున్నాడు. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి రైవల్ ఫర్మ్స్ అన్నిటి యొక్క కాంపిటీషన్ అనేది సిమిలర్ గా ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి గ్రూప్ ఏమంటారో అని అనుకున్నాం. బీసీజీ మ్యాట్రిక్సా? కాదు, ఇట్స్ ఎ రిలేటివ్ అప్రోచ్. స్ట్రాటజిక్ గ్రూప్, సచ్ గ్రూప్ విల్ బి కాల్డ్ యాజ్ అ స్ట్రాటజిక్ గ్రూప్. ఎందుకంటున్నాం అంటే స్ట్రాటజిక్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రైవల్స్ విత్ సిమిలర్ కాంపిటేటివ్ ఎబిలిటీస్. ఆ రైవల్స్ అవ్వచ్చు, నాన్ రైవల్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కనుక ఒక గ్రూప్ వీళ్ళందరిలో సిమిలారిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తే దాన్ని స్ట్రాటజిక్ గ్రూప్ అంటారు. అకార్డింగ్ టు సికే ప్రహ్లాద అండ్ గ్యారీ హ్యామిల్, వీళ్ళిద్దరి ప్రకారం ఏం చెప్తున్నాడు? మేజర్ కాంపిటెన్సీస్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ దీస్ ఏరియాస్ అన్నాడు. మేజర్ కాంపిటెన్సీస్ అని ఏ ఏరియాస్ లో ఎస్టాబ్లిష్ అవుతాయి అని అన్నారు. అండ్ అప్లికేషన్ టు ద అదర్ మార్కెట్స్. ఇప్పుడు కాస్ట్ లీడర్షిప్ డిఫరెన్సియేషన్ ఎవరు అండ్ ఫోకస్, ఈ స్ట్రాటజీస్ అన్ని ఎవరు యూజ్ చేశారు? మైకేల్ పోర్టర్ యూజ్ చేశారు, కానీ ప్రహ్లాదన్ హ్యామెల్ కాదు. అలాగే ప్రాఫిట్ గ్రోత్ మ్యాట్రిక్స్ కూడా పోర్టర్ యూజ్ చేశాడు, కానీ ప్రహ్లాద్ కాదు అన్నమాట. ఇంకా మిగిలింది ఏంటి? కాంపిటీటివ్ డిఫరెన్సియేషన్ అండ్ కస్టమర్ వాల్యూ. దీన్ని మాత్రం ఖచ్చితంగా సికే ప్రహ్లాద్ అండ్ గ్యారీ హ్యామెల్ యూజ్ చేశాడు అనమాట. Which of the following statement is not, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్. స్ట్రాటజిక్ డెసిషన్స్ లో టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆర్గనైజేషన్ రిసోర్సెస్ మొత్తం స్టడీ చేస్తారు. నెక్స్ట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, కానీ దే హ్యావ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ లాంగ్ టర్మ్ ప్రాస్పరిటీ. అంటే ఏంటంటే ఖచ్చితంగా
there will be a significant impact on long term prosperity కాబట్టి they have significant impact on long term prosperity. ఖచ్చితంగా ఏ స్ట్రాటజీని ఎందుకు లాంచ్ చేస్తారండి, లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ పొందడం కోసం యూజ్ చేస్తారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ట్రూ. ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఖచ్చితంగా ఇట్ డస్ నాట్ ప్లే ఎ రోల్ అండి. ఇక్కడ దే హ్యావ్ ఎ ఇన్సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ లాంగ్ టర్మ్ ప్రాస్పరిటీ అంటే ఏ స్ట్రాటజీ అయినా సరే సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది కానీ ఇన్సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండదు. స్ట్రాటజిక్ డెసిషన్స్ కెన్ టేక్ ప్లేస్ అట్ 3 కామన్ లెవెల్స్. మనందరికీ తెలిసిందే ఎన్ని లెవెల్స్ ఉంటాయండి, కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్, ఫంక్షన్ లెవెల్, ఈ 3 లెవెల్స్ ఉన్నాయి అన్నమాట. అదే ఇక్కడ ఇచ్చారు సి ఆప్షన్ లో కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్, ఫంక్షన్ లెవెల్స్. ఇవి మూడు చాప్టర్స్ గా మనం చదువుకున్నాం. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఏంటివి, స్టెబిలిటీ, ఎక్స్పాన్షన్. బిజినెస్ లెవెల్ అంటే మైకేల్ పోర్టర్ జనరిక్, బెస్ట్ కాస్ట్ ఫార్వర్డ్. ఫంక్షనల్ లెవెల్ అంటే హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఇట్లాంటి స్ట్రాటజీస్ అన్నమాట. Which of the following is not a diversification strategy? డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ ఏంటి, ఎన్ని అవి ఏంటి? డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ 4. ఒకటి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అంటే వర్టికల్. రెండోది కాన్సంట్రిక్ అంటే రిలేటెడ్ డైవర్సిఫికేషన్. మూడోది కాంగ్లోమెరేట్ అంటే అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్. హారిజాంటల్ అంటే సిమిలర్, సేమ్ డైవర్సిఫికేషన్ అంటే సేమ్ రీజియన్ అనమాట. ఇక్కడ ఏం ఇచ్చాడు, కో జనరిక్ అని కొత్తది ఇచ్చాడు అనమాట. కాబట్టి ఏం చెప్పాలి, కో జనరిక్ అనేది మర్జర్ డైవర్సిఫికేషన్ కాదు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇది వర్టికల్ కాబట్టి వర్టికల్ కరెక్ట్ అనుకోవచ్చు. కాన్సంట్రిక్ కాబట్టి కాన్సంట్రిక్ అనుకోవచ్చు. కాంగ్లోమెరేట్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా ట్రూ. కానీ కాన్ జనరిక్ అనేది ఫాల్స్ కాబట్టి ఇది మన రైట్ ఆన్సర్. ఎందుకు, it is not a type of diversification strategy అని అడిగాడు. Next, a thing that the firm does especially well, especially కాదు exceptionally, ఇక్కడ exceptionally well in compared to the rivalry firms. exceptionally well అంటే ఖచ్చితంగా బాగా కాంపిటీటర్స్ తో పోల్చుకుంటే వీళ్ళకు ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అడిగారు. కాబట్టి కాంపిటీటర్స్ తో పోల్చుకుంటే కంపెనీకి ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏమనుకున్నాం, కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అని అనుకున్నాం అనమాట. ఎందుకు అలా వచ్చింది కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. హీరో హోండా అంటే దానికి డ్యూరబిలిటీ, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ అనేది మేజర్ ఫంక్షన్స్. అలాగే సోనీ అంటే పిక్చర్ క్వాలిటీ, నెక్స్ట్ వాయిస్ క్వాలిటీ అనేది మేజర్ ఫంక్షన్స్ అన్నమాట. కాబట్టి కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అనేది ఆప్షన్. స్టెబిలిటీ స్ట్రాటజీ అనేది ఏ స్ట్రాటజీ అని అంటే ఇందాక చెప్పుకున్నాం, 3 లెవెల్స్ ఉంటాయి, కార్పొరేట్, బిజినెస్, ఫంక్షన్ లెవెల్. కార్పొరేట్ లెవెల్లో ఏమేమి స్టెబిలిటీ, ఎక్స్పాన్షన్, రిట్రెంచ్మెంట్, కాంబినేషన్, ఈ 4 స్ట్రాటజీస్ ఉంటాయి. కాబట్టి స్టెబిలిటీ స్ట్రాటజీ అనేది ఫంక్షనల్ స్ట్రాటజీయా కాదు, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీయా కాదు, కానీ ఏ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు, కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ. నెక్స్ట్ బీసీజీ అండ్ ఎస్పీ విత్ ప్రొడక్ట్స్ లిటిల్ మార్కెట్ షేర్ బట్ అట్రాక్టివ్ ఇండస్ట్రీ అంటే హై గ్రోత్ రేట్ అనమాట. క్యాష్ కోస్ అంటే ఏంటి, దే ఆర్ హ్యావింగ్ present market share is very high but future growth rate is low. స్టార్స్ అంటే 2 మార్కెట్ షేర్, గ్రోత్ రేట్ 2 ఎక్కువ.
డాగ్స్ అంటే రెండు మార్కెట్ షేర్ గ్రోత్ రేట్ రెండు తక్కువ. ఇక మిగిలింది ఏంటి? క్వశ్చన్ మార్క్స్ అన్నమాట. క్వశ్చన్ మార్క్స్ అంటే ఏంటి? దే ఆర్ హ్యావింగ్ లో మార్కెట్ షేర్ బట్ ఫ్యూచర్ గ్రోత్ రేట్ ఈస్ వెరీ హై. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఇది క్వశ్చన్ మార్క్స్. మన ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ మార్క్స్ అండి. Which of the following does not form a part of Richard-Rommel criteria? Richard-Rommel criteria ఏది పార్ట్ ప్లే చేయలేదు? స్ట్రాటజీ ఈజ్ కన్సిస్టెంట్. ఎందుకంటే దానికి ఒకవేళ మనం సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇట్ విల్ yield కన్సిస్టెంట్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్ట్రాటజీ ఈజ్ కన్సోలెన్స్. కన్సోలెన్స్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఇవి ఫ్లాలెస్ మిస్టేక్స్ తక్కువ ఉంటే ఫార్ములేషన్ లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫీజబుల్ అంటే ఏంటంటే ఖచ్చితంగా స్ట్రాటజిక్ ఆడిట్ చెప్పుకోవచ్చు అన్నమాట. ఏంటి? whether the strategy is successful or not, whether the strategy is can be implemented in a realistic or not, strategy success ఆ కాదా, అవసరమా కాదా కంపెనీకి అని ఫీజిబిలిటీ చెక్ చేసుకోవాలి. కాబట్టి బిగినింగ్ ఏంటి? అడాప్టేషన్ ఈజ్ అవర్ ఆన్సర్. According to the Porter, which of the following is important to achieve the competitive advantage? Competitive advantage అంటే ఏంటి? కాంపిటీటర్స్ కంటే బెస్ట్ పొజిషన్ లో ఉంటాయి. ఎలా అవుతుంది? డిఫరెన్సియేషన్, కాస్ట్ అడ్వాంటేజ్ రెండు ఉంటేనే మనం కాంపిటీటివ్ అడ్వాంటేజ్ గెయిన్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది ట్రూ ఆన్సర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ కేస్ మెనీ న్యూ బిజినెస్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్? నెంబర్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ అయితే ఏది జరుగుతుంది, ఏం జరుగుతుంది అని. నెంబర్ ఆఫ్ బిజినెసెస్ కనుక ఎంటర్ అయినట్లయితే బ్యారియర్స్ టు ఎంట్రీ విల్ అరైజ్. ఖచ్చితంగా బ్యారియర్స్ టు ఎంట్రీ అరైజ్ అవుద్దా? చెప్పలేము. కాంపిటేటివ్ రైవల్రీ విల్ ఇంటెన్సిఫై అంటే పెరగటం. నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ పెరిగే కొలది కాంపిటేటివ్ రైవల్రీ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి దిస్ కెన్ బి సెడ్ యాస్ ద ఆన్సర్. Next, which of the strategy is will be most likely to be used by the transformations? So first of all, marketing strategy is which of the following type of strategy అన్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీ అని ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ? బిజినెస్ స్ట్రాటజీస్ ఏమేమి ఉంటాయి? జనరిక్ స్ట్రాటజీస్, గ్రాండ్ స్ట్రాటజీస్, 5 ఫోర్సెస్ కావాలి. ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ ఏముంటాయి? హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్. కాబట్టి మార్కెటింగ్ స్ట్రాటజీ ఇస్ ఏ ఫైనాన్స్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. Which of the following situation is more likely to suit a transformational leader?
ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్ ఏ స్ట్రాటజీ సూట్ అవుతుంది అని అంటున్నాను అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అంటారు. ఏ సిచ్యువేషన్ లో ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ స్టైల్ లేకపోతేనేమో ట్రాన్సాక్షన్ లీడర్షిప్ స్టైల్ గురించి అడగట్లా. ఏ సిచ్యువేషన్ లో దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ స్టైల్ లీడర్షిప్ స్టైల్ అంటారు అని అనుకున్నాను అన్నమాట. ఎప్పుడు ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తారు? ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి ఎంప్లాయీస్ ని వాళ్ళ చేత పని చేయించుకునే ప్రాసెస్ ని ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ స్టైల్ అంటారు. చరిస్మాటిక్ స్టైల్ లీడర్షిప్ స్టైల్ అంటారు అన్నమాట. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ద ఆర్గనైజేషన్ ఇస్ ఇన్ ట్రబుల్. జనరల్ సిచ్యువేషన్స్ ఈ స్టైల్ యూస్ చేయరు. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ద ఆర్గనైజేషన్ ఇస్ ఇన్ ట్రబుల్. Which of the following is not a what Lewis model in the freezing? Next, చేంజ్ ని మాడిఫై చేయటం, ఇంప్లిమెంట్ చేయటం, తర్వాత ఏమో రీఫ్రీజింగ్. ఈ 3 సిచ్యువేషన్స్ ఉంటాయి. అంతేగాని డీప్ ఫ్రీజింగ్ అనేది ఉండదు అన్నమాట. కాబట్టి ఇదే ఆన్సర్. Organization acquires its supplier. Organization acquires its supplier. అంటే మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తున్నాడు? is acquiring a supplier. కాబట్టి ఇది ఎటువంటి టైప్ ఆఫ్ డైవర్సిఫికేషన్ అవుతుంది? బ్యాక్వర్డ్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. మార్కెట్ మ్యానుఫ్యాక్చర్ అక్వైరింగ్ ఏ రీటైలర్ అంటే ఫార్వర్డ్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. కాబట్టి హారిజాంటల్ ఇంటిగ్రేటెడ్ డైవర్సిఫికేషన్ అంటే సేమ్ సప్లయర్ ని సేమ్ లెవెల్ ఆఫ్ సేమ్ బిజినెస్ ని డిఫరెన్షియేట్ చేసే ప్రాసెస్ ని హారిజాంటల్ అంటారు. ఫార్వర్డ్ అంటే ఐదర్ మ్యానుఫ్యాక్చర్ అక్వైరింగ్ ఏ రీటైలర్. బ్యాక్వర్డ్ అంటే మ్యానుఫ్యాక్చర్ అక్వైరింగ్ ఏ సప్లయర్. కాంగ్లోమరేట్ డైవర్సిఫికేషన్ అంటే అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్ అన్నమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాడు. దాన్ని ఫస్ట్ చాప్టర్ చూద్దాం. మొత్తం 8 చాప్టర్స్ లో 2 క్వశ్చన్స్, ఒక్కో చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ ని చూస్తాం. ఫస్ట్ది Do Good Group is a non-profit organization. ఏంటిది నేమ్ ఆఫ్ ద కంపెనీ పేరు? Do Good Group అనేది నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ప్రాఫిట్ కోసం పనిచేయదు అనమాట. ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ నార్థరన్ ఇండియా, వర్కింగ్ టువర్డ్స్ చైల్డ్ కేర్, చిల్డ్రన్ వెల్ఫేర్ కోసం చూస్తుంది అనమాట. దిస్ గ్రూప్ ఎడ్యుకేట్ ద పీపుల్ టువర్డ్స్ ఇమ్యునైజేషన్, ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం, శానిటేషన్ కోసం, కోఆర్డినేషన్ అక్రాస్ లోకల్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ సెంటర్స్ కోసం ఈ గ్రూప్ పనిచేస్తుంది అన్నమాట. రీసెంట్లీ ఏ న్యూ టీమ్ హ్యాస్ టేకన్ ఓవర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే కొత్త టీము ఈ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ మొత్తాన్ని మానిటర్ చేయడం స్టార్ట్ చేసింది. ఎక్స్ప్లెయిన్ వెదర్ టూల్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఆర్ రిలవెంట్ టు దిస్ గ్రూప్. ఏ టూల్స్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఏ టూల్స్ దీనికి రిలవెంట్ అన్నారు. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగినట్టు,
What are the tools and techniques of strategic management? Secondly, are there any limitation attached to the strategic management? First is the tools attached to the strategic management and enti అని అడిగాడు. Secondly, limitations attached to the strategic management అంటే ఏంటి అని అడిగాడు. ఇవి రెండు క్వశ్చన్స్ ని మనం ఆన్సర్స్ చూస్తాం. What are the tools of strategic management అని అడిగారు. Tools and techniques of strategic management అన్నారు. ఫస్ట్ టూల్ ఏంటి? అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ స్ట్రాటజిక్ ఇంటెంట్. స్ట్రాటజిక్ ఇంటెంట్ ని తయారు చేసుకోవాలంట. మిషన్, విజన్, ఆబ్జెక్టివ్స్, గోల్స్ తయారు చేసుకోవాలి. ఎందుకు? న్యూ ఫర్మ్ ని డూ గుడ్ గ్రూప్ అనేది ఏం చేసిందంటే ఇట్ ఇస్ బీన్ టేకెన్ ఓవర్ బై అనదర్ గ్రూప్. కాబట్టి ఆ న్యూ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ స్ట్రాటజిక్ ఇంటెంట్ ని సెట్ చేసుకోవాలి. స్ట్రాటజిక్ ఇంటెంట్ సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇట్ మస్ట్ అక్వైర్ ద రిసోర్సెస్ ఇన్ రైట్ క్వాలిటీ అండ్ రైట్ మేనర్ అన్నమాట. చీపెస్ట్ వేగా రిసోర్సెస్ అక్వైర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? స్వాట్ అనాలిసిస్ కండక్ట్ చేయాలి. స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటి? స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ని కండక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే చిల్డ్రన్ వెల్ఫేర్ కోసం చూస్తున్నారు కాబట్టి ఆ ఏరియాలో గోల్స్ ని సెట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్ పొజిషన్ ఏంటి, ఆర్గనైజేషన్ ని, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, రెండింటిని అనలైజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం అడిగింది ఏంటి? వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్? వాట్ ఆర్ ద మెయిన్ లిమిటేషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది అడిగాం అన్నమాట. What are the main limitations of strategic management? Strategic management అనేది కాంప్లెక్స్, అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్ అండ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. రెండోది టర్బులెంట్. టర్బులెంట్ అంటే ఏంటి? ఖచ్చితంగా అది ఒక స్టాగ్నెంట్ ఒక చోట ఉండదు, డైనమిక్ గా ఉంటది. ప్లస్ అట్ ద సేమ్ టైం దాని యొక్క గ్రోత్ ని మనము అసెస్ చేయలేము ముందుగానే. కొన్ని స్ట్రాటజీస్ సింపుల్ గా ఉంటాయి కానీ హై ప్రాఫిట్ సీల్ చేస్తాయి. కొన్ని స్ట్రాటజీస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ తీసుకుంటాయి కానీ ఒక్క బెనిఫిట్ కూడా వాటి నుంచి ఉండదు అనమాట. నెక్స్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది వన్ డే ప్రాసెస్ కాదండి, ఇట్ ఈస్ అ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. స్ట్రాటజీ సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఓరియంటేషన్ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ అ కాస్ట్లీ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇక సెకండ్ చాప్టర్కి వెళ్దాం. సెకండ్ చాప్టర్ లో ఏమన్నాడు? డైనమిక్స్ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. రోహిత్ పటేల్ అనమాట. రోహిత్ పటేల్ అంటే రోహిత్ పటేల్ అంటే ఎవరు? ఈజ్ అ స్మాల్ కెమిస్ట్ షాప్ అనమాట. కెమిస్ట్ షాప్ అంటే ఏంటి? ఫార్మసీ షాప్ లాగా అనమాట. ఇన్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ అహ్మదాబాద్. ఎక్కడ ఉంది? అహ్మదాబాద్ లో ఉందన్నమాట. ఏం షాపు? కెమిస్ట్ షాప్ అహ్మదాబాద్ లో ఉందన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ కాంపిటెన్సీస్ Rohit can build to gain the competitive advantage over the online medicine sellers. వాడు ఒక రీటైల్ అవుట్లెట్ స్టార్ట్ చేసి మెడిసిన్స్ ని సెల్ చేస్తూ ఉన్నాడు అనమాట. అతనికి పోటీ ఎవరు? మిగతా ఉన్నటువంటి ఆన్లైన్ మెడికల్ సెల్లర్స్ అతనికి పోటీ అనమాట. కాబట్టి ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ సెల్లింగ్ రెండింటి మధ్య కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఈ రోహిత్ అనేవాడు రీటైల్ అవుట్లెట్ స్టార్ట్ చేశాడు కాబట్టి, ఫార్మసీ స్టార్ట్ చేశాడు కాబట్టి అతను ఆన్లైన్ సెల్లర్స్ దగ్గర నుంచి కాంపిటీషన్ ఫేస్ చేస్తాడు. ఎటువంటి అడ్వాంటేజెస్ ఉండాలి అని అడిగాడు అన్నమాట. రెండోది వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ గ్రూప్ అని అడిగాడు. ఆ స్ట్రాటజిక్ గ్రూప్ యొక్క ప్రొసీజర్ అడిగాం. వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ గ్రూప్ అని అడిగాడు. రెండోది ఆ స్ట్రాటజిక్ గ్రూప్ యొక్క
ప్రొసీజర్ ఏంటి అని అడిగారు అనమాట. స్ట్రాటజిక్ మ్యాప్ చేయడానికి ఆ స్ట్రాటజిక్ గ్రూప్ యొక్క ప్రొసీజర్ ఏంటి అని అడిగారు. 4th క్వశ్చన్. ఇప్పుడు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎందుకు గెయిన్ చేయాలి? స్మాల్ కెమిస్ట్ షాప్ పెట్టినటువంటి వాడు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎలా గెయిన్ చేస్తాడు అని చెప్పేదే ఇప్పుడు ఒక ఆన్సర్ అన్నమాట. ఎలా గెయిన్ చేస్తాడు? ఫస్ట్ పర్సనల్ అండ్ కార్డియల్ రిలేషన్స్. వచ్చినటువంటి కస్టమర్స్ తో రిలేషన్షిప్ కనుక మెయింటైన్ చేసినట్లయితే ఈ మే బి సక్సెస్ఫుల్. రెండోది హోమ్ డెలివరీ సిస్టమ్స్ ని అడాప్ట్ చేయాలన్నమాట. హోమ్ డెలివరీ కనుక మెడిసిన్స్ ఇచ్చినట్లయితే ఆన్లైన్ కి వాడికి పెద్ద హ్యూజ్ కాంపిటీషన్ అనేది ఏది ఉండదు అన్నమాట. నెక్స్ట్ స్పీడీ డెలివరీ. ఆర్డర్ పెట్టిన వెంటనే కనుక డెలివరీ చేస్తారంటే కస్టమర్ సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ అనేవి కన్వీనియంట్ టు ద బయర్స్, అంటే 24 hours పనిచేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈజీ క్రెడిట్ అంటే ఏంటంటే క్రెడిట్ కార్డ్ ని అవైల్ చేసుకునేట్లుగా చూసుకోవటం అనమాట. లేకపోతే పెట్టి క్రెడిట్ ని ఇస్తూ ఉండాలన్నమాట. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఇండికేట్ ద these are all the tools or techniques for gaining the competitive advantage in pharmacy industry. Next ఏంటంటే what is a strategic group? What is a strategic group? ఆ స్ట్రాటజిక్ గ్రూప్ లో ఏమేం ప్రొసీజర్ ఉంటుంది అని చెప్పాడు అన్నమాట. వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ గ్రూప్? ఆ స్ట్రాటజిక్ గ్రూప్ లో ఏమేం ప్రొసీజర్ ఉంటుంది అని అడిగాడు అనమాట. స్ట్రాటజిక్ గ్రూప్ లో ఎవరెవరు ఉంటారు? ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ రైవల్ ఫర్మ్స్ అన్నమాట. వాటి క్యారెక్టర్స్, ఆ ఫర్మ్స్ అన్నిటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి? సిమిలర్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈ కంపెనీస్ ఇన్ ద స్ట్రాటజిక్ గ్రూప్స్ ఒకదానికి ఇంకొక దానికి రిలేటెడ్ గా ఉండాలన్నమాట. దే మస్ట్ హ్యావ్ కంపారబుల్ ప్రొడక్ట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా అదర్ ఉంటుంది. కాకపోతే స్ట్రాటజిక్ గ్రూప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ కాంపిటేటివ్ రైవల్స్ విచ్ హావ్ సిమిలర్ నీడ్స్ అండ్ వాంట్స్ అన్నమాట. ఓకే, స్ట్రాటజిక్ గ్రూప్ యొక్క ప్రొసీజర్ అడిగాను అనమాట. స్ట్రాటజిక్ గ్రూప్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ కాంపిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్, ఆ రైవల్రీ ఫార్మ్స్ ఉన్నటువంటి వాటన్నిటికీ కాంపిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఐడెంటిఫై చేసి అవి డిఫరెన్షియేట్ చేసేట్లే అలాగూ అనేది చూసుకోవాలన్నమాట. రెండోది ఏంటంటే 2 వేరియబుల్ మ్యాప్, 2 వేరియబుల్ మ్యాప్ మీద దాన్ని ప్లాట్ చేయాలన్నమాట. ప్లాట్ చేసిన తర్వాత ఏవైతే సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయో వాటన్నిటిని కలిపి ఒక సేమ్ స్ట్రాటజిక్ గ్రూప్ గా డిసైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ డిసైడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఆ సర్కిల్స్ మధ్య గ్రాఫ్ అనేది ఒక సర్కిల్స్, ఆ గ్రాఫ్ లో సర్కిల్స్ అనేవి ఆ గ్రూప్స్ మధ్య గీయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, మ్యాప్ 2 క్యారెక్టరిస్టిక్స్ మధ్య మ్యాప్ గీసాము. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాడు? సేమ్ క్యారెక్టర్ ఐడెంటిఫై చేసి సెకండ్ స్టెప్ 2 వేరియబుల్ మధ్య మ్యాప్ గీయమన్నాడు, గీసాము. తర్వాత అసైన్ సేమ్ స్ట్రాటజీ టు ద స్ట్రాటజిక్ గ్రూప్. అంటే ఏంటంటే సిమిలర్ సెట్ ఆఫ్ స్ట్రాటజీ ఎవరు అడాప్ట్ చేస్తున్నారో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, ఇక్కడ ఒక స్ట్రాటజిక్ గ్రూప్, ఇక్కడ ఒక స్ట్రాటజిక్ గ్రూప్, ఇక్కడ ఒక స్ట్రాటజిక్ గ్రూప్, ఇక్కడ ఒక స్ట్రాటజిక్ గ్రూప్ ఉంది. దీని స్ట్రాటజిక్ గ్రూప్ అని ఎలా మెన్షన్ చేస్తాము? ఈ గ్రూప్ లో ఉన్నటువంటి కాంపిటేటివ్ రైవల్స్ అందరూ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంటే దాన్ని స్ట్రాటజిక్ గ్రూప్ అని అంటాం. నెక్స్ట్ ఇది థర్డ్ చాప్టర్ లో ఏం చెప్పాడు? మిస్టర్ అలోక్ గురించి మాట్లాడుతున్నాం. అలోక్ ఇస్ హావింగ్ హిజ్ ఓన్ మీడియం సైజ్ ఫ్యాక్టరీ. ఎక్కడ ఉంది? అలీగర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. దేనికి ఏమేమి యూజ్ చేసేవాడు? హార్డ్వేర్ కంపెనీస్ హార్డ్వేర్ ని సెల్ చేయడం ఎక్స్క్లూజివ్ గా చేసేవాడు. హార్డ్వేర్ లో ఏమేమి?
హ్యాండిల్స్, హింజెస్, టవర్స్, బోల్ట్స్ అండ్ సో అన్నమాట. అతనికి ఎంతమంది స్టాఫ్ ఉండేవాళ్ళు? ఈజ్ హ్యావింగ్ ఏ స్టాఫ్ మోర్ దాన్ 220 ఇన్ హిస్ ఆర్గనైజేషన్. వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్ ఆఫ్ హార్డ్వేర్ సెల్లర్ ఇన్ ఇండియా ఈజ్ రీబ్రాండింగ్ అండ్ సెల్లింగ్ దీస్ మెటీరియల్. వాడు తయారు చేసినటువంటి వాటన్నిటిని మళ్ళీ రీబ్రాండ్ చేసుకొని వేరే అతను అమ్ముకుంటున్నాడు అనమాట ఫ్రమ్ హిస్ ఫ్యాక్టరీ. శ్రీ అలోక్ బిలీవ్ దట్ in close supervision and take all major and minor decisions in the organization. Do you think that close గా సూపర్వైజ్ చేయటం వల్ల అలోక్ మేజర్ డెసిషన్స్, మైనర్ డెసిషన్స్ తీసుకోగలుగుతాడా అని క్వశ్చన్ అడిగాడు అనమాట. డూ యూ థింక్ దట్ శ్రీ అలోక్ షుడ్ టేక్ ఆల్ ద డెసిషన్ హిమ్సెల్ఫ్? వాట్ షుడ్ బి ద నేచర్ ఆఫ్ డెసిషన్స్ దట్ కెన్ బి టేకెన్ బై హిమ్సెల్ఫ్? అంటే ఈ క్వశ్చన్ మొత్తం దేని గురించి ఉంది? స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవచ్చా లేదా సెల్ఫ్ గా స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవచ్చా లేదా ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద నేచర్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్స్? ఇవి రెండు క్వశ్చన్స్ గురించి ఉందన్నమాట. నెక్స్ట్ ఏం అడిగాడు? వాట్ ఆర్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది 6th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఏం అడిగాడు? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ స్ట్రాటజిక్ ఇంటెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అన్నాడు. ఈ రెండు క్వశ్చన్స్ ని మనం ఇప్పుడు అనలైజ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ది స్ట్రాటజిక్ డెసిషన్స్ గురించి, సెకండ్ ది స్ట్రాటజిక్ ఇంటెంట్ గురించి అన్నమాట. ఫస్ట్ ది స్ట్రాటజిక్ డెసిషన్స్ గురించి అన్నమాట. ఈ స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేవి ఏంటంటే, డెసిషన్ మేకింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేవి లాంగ్ టర్మ్ డెసిషన్స్ ప్లస్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని బెస్ట్ గా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం గోల్స్ ని అచీవ్ చేసేలాగా చూసుకోవాలి అని చెప్పారు మేడం. దాంతో పాటుగా as a owner manager at the top level, Sri Alok should concentrate on strategic decisions. నెక్స్ట్ అలోక్ ఏం చేయాలంటే ఖచ్చితంగా హీ మస్ట్ టేక్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో హిస్ హయ్యర్ లెవెల్ డెసిషన్స్ షుడ్ బి ఆర్గనైజేషన్ బేస్డ్ అనమాట. అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ బయటకి ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా చాలా కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేసి తీసుకోవాలన్నమాట. వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే ఇవన్నీ అని చెప్పుకోవచ్చు మనం. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోగలం అన్నమాట. నెక్స్ట్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేవి ఆర్గనైజేషన్ రిసోర్సెస్ అబండెంట్ ఉంటేనే స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ these are the certain factors which indicates firms external environmental study కూడా ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ ఏంటంటే ది స్ట్రాటజిక్ డెసిషన్స్ అనే పేరు మీద తెలుస్తుంది. స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ ప్రాస్పరిటీ ఉండేట్లు చూసుకునే డెసిషన్స్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటారు అనమాట. నెక్స్ట్ దే హావ్ ఇందాక క్వశ్చన్ వచ్చింది, దే హావ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాస్పరిటీ అని అడిగారు అనమాట. అది ఏం చెప్పాము? ఫాల్స్ అని చెప్పాము అనమాట. ఎందుకు? దీస్ స్ట్రాటజిక్ డెసిషన్స్ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ లాంగ్ టర్మ్ ప్రాస్పరిటీ ఆఫ్ ద ఫర్మ్ అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ ఫ్యూచర్ ఓరియంటెడ్, ఫ్యూచర్ లో గోల్ సెట్ చేసుకొని దాన్ని అచీవ్ చేయడం కోసం ట్రై చేస్తుంటాయి అన్నమాట. స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ మల్టీ ఫంక్షనల్ ఆర్ మల్టీ బిజినెస్ డెసిషన్స్ అన్నమాట. ఇది సింగిల్ బిజినెస్ కాదు, మల్టీ బిజినెస్ లో కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏమనుకున్నాం? వాట్ ఈస్ స్ట్రాటజిక్ ఇంటెంట్? నెక్స్ట్ అది వాట్ ఈస్ స్ట్రాటజిక్ ఇంటెంట్ అనుకున్నాం. స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటి? విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్, గోల్స్ అండ్ అదర్ ఎలిమెంట్స్ ని
సెట్ చేసుకున్న ప్రాసెస్ స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటాం. ఫస్ట్ విజన్ అంటే ఏంటి? విజన్ అంటే ఏంటి? ఇట్ ఇండికేట్స్ ద కంపెనీస్ ఫ్యూచర్ పొజిషన్. ప్రజెంట్ పొజిషన్ గురించి మాట్లాడుతూ ఫ్యూచర్ లో ఎలా ఉండాలనుకుంటున్నారు ఆర్గనైజేషన్ ని అని చెప్పేది విజన్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ మిషన్ స్టేట్మెంట్. it is the ways to reach the goal. ఫ్యూచర్ డెస్టైన్డ్ గోల్స్ ఏమో విజన్ అంటాము. మిషన్ అంటే ఆ గోల్స్ ని ఎలా రీచ్ చేయగలము అని చెప్పే పాత్ని మిషన్ స్టేట్మెంట్ అంటాం. నెక్స్ట్ బిజినెస్ డెఫినేషన్ అంటే ఏంటి? ఖచ్చితంగా బిజినెస్ అనాలిసిస్ కండక్ట్ చేయాలి. ఆ బిజినెస్ అనాలిసిస్ కండక్ట్ చేసిన తర్వాత బిజినెస్ యొక్క కాంప్రిహెన్సివ్ అవుట్లుక్ నే బిజినెస్ డెఫినేషన్ అంటారు. బిజినెస్ మోడల్ అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొత్తాన్ని ఒక బిజినెస్ ప్లాన్ గా తయారు చేసుకుంటూ ఉండాలి. Next, 8th question on chapter number 4. With the global economic recession in Soft Cloth Limited. Soft Cloth Limited లో గ్లోబల్ ఎకనామిక్ రిసెషన్ అనేది వచ్చింది. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదు కాబట్టి వాటికి సిగ్నిఫికెంట్ లాసెస్ అనేవి ఇంకర్ అయిందన్నమాట. ఇన్ ఆల్ ఇట్స్ 5 ఫైనాన్షియల్ ఇయర్స్. కరెంట్లీ దే ఆర్ ఇంటూ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్లాత్ మేడప్ ఆఫ్ కాటన్, సిల్క్, పాలిస్టర్, రేయాన్, ఇక్రా అండ్ బ్లెండ్స్. డిఫరెంట్ క్లాత్ ని తయారు చేస్తున్నారు అన్నమాట. Competition is also intense into account of cheap imports. The company is facing a crunch and is not able to pay the salaries to the employees in the current month. అంటే కంపెనీ లాసెస్ లో ఉంది, కంపెనీ సాలరీస్ పే చేయలేకపోతుంది కాబట్టి ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తారు అని అడిగారు అన్నమాట. అది ఫస్ట్ క్వశ్చన్. చాప్టర్ 4 లో ఫస్ట్ క్వశ్చన్ అది. Next, what are the advantages of strategic alliance? ఒకటి, what are the strategies adopted by a loss-making firm? Secondly, what are the advantages of strategic alliance? ఇవి రెండింటిని మనం జాగ్రత్తగా చూస్తాం. ఫస్ట్ ఇది సాఫ్ట్ క్లాత్ కంపెనీ గురించి చూద్దాం. సాఫ్ట్ క్లాత్ కంపెనీ అంటే ఏంటి? ఇట్ ఇస్ ఏ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కాకపోతే ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది? లాసెస్ లో ఉంది. సాలరీస్ కూడా పే చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఏ స్ట్రాటజీ వాడతారు అని అన్నాము. సాఫ్ట్ క్లాత్ కంపెనీలు ఏమున్నాయి? నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. నెక్స్ట్, ప్రొడక్ట్స్ సర్వీసెస్ అంత కాంపిటేటివ్ గా లేవు. మార్కెట్ షేర్ తగ్గిపోతూ ఉందన్నమాట. నెక్స్ట్, ఫిజికల్ ఫెసిలిటీస్ డిటీరియేట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్, హై టర్న్ ఓవర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఉంది. మిస్ మేనేజ్మెంట్ ఉంది అన్నమాట. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏ స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్ యూజ్ చేస్తావు అని అడుగుతున్నాను అనమాట.
ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తాం? అండర్లైన్ చేసినట్లుగా లాస్ మేకింగ్ ఫర్మ్ ని ఒక ప్రాఫిట్ మేకింగ్ గా చేసుకోవాలనుకుంటే 3 స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం. ఒకటి టర్న్ అరౌండ్ స్ట్రాటజీ, అంటే ఏంటి? లాస్ మేకింగ్ ఫర్మ్ ని మళ్ళీ ప్రాఫిట్ మేకింగ్ గా చేసే ప్రాసెస్ ని టర్న్ అరౌండ్ స్ట్రాటజీ అంటారు. రెండోది డైవెస్ట్మెంట్ స్ట్రాటజీ, అంటే ఏంటంటే దాంట్లో హ్యూజ్ లాస్ మేకింగ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయటం అనేది డైవెస్ట్మెంట్ స్ట్రాటజీ అన్నమాట. దీంతో పాటుగా కొన్నిసార్లు ఆ కంపెనీ వేరే కంపెనీలో మర్జ్ చేసేసుకోవచ్చు, టేక్ ఓవర్ చేసుకోవచ్చు, అక్వైర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి 3 స్ట్రాటజీస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి? స్ట్రాటజిక్ ఎలియన్సెస్ అంటే ఏంటి? వాటి గురించి అడిగాడు అనమాట. వాట్ స్ట్రాటజిక్ ఎలియన్స్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ ఎలియన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more బిజినెసెస్, 2-3 బిజినెసెస్ కలిపి కొలాబరేట్ చేసినట్లయితే దాన్ని స్ట్రాటజిక్ ఎలియన్స్ అంటారు. ఈ స్ట్రాటజిక్ ఎలియన్సెస్ కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్గనైజేషనల్ అడ్వాంటేజ్. ఆర్గనైజేషనల్ అడ్వాంటేజ్ ఏంటి? ఆర్గనైజేషన్ గ్రో అవుతుంది, దాని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగుంటుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. రెండోది ఎకనామిక్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? ఒక దాంట్లో ఫైనాన్షియల్ రిసోర్స్ ఉండొచ్చు, ఒక దాంట్లో టెక్నాలజీ ఉండొచ్చు. ఈ రెండు కొలాబరేట్ అయితే తక్కువ కాస్ట్ కి ప్రొడ్యూస్ చేయొచ్చు, రిస్క్స్ ని మినిమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎకనామిక్ అడ్వాంటేజ్. స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏంటి? 2 కంపెనీస్ కొలాబరేట్ అవుతుంది కాబట్టి లార్జ్ కంపెనీ అవుతుంది. లార్జ్ కంపెనీ అయిందనంటే ఖచ్చితంగా ఏం చేస్తుంది? కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ అండ్ కంపీట్. కాబట్టి స్ట్రాటజిక్ రైవల్స్ ని ఫేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. టెన్త్, రాహుల్ శర్మ ఈజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ అన్నాడు. Rahul Sharma is a managing director of a company which manufactures trucks. Rahul Sharma is managing director a company ki trucks manufacturing company. He is worried about the entry of new business. What kind of barriers will Rahul against such a threat? And he might get indirect port of 5 forces model that is threat from new entrants AMT and idea. Next, what do you mean by cost leadership or will you achieve? First question, థ్రెడ్ ఫ్రమ్ న్యూ ఎంట్రన్స్ ఏంటి? సెకండ్ది కాస్ట్ లీడర్షిప్ అంటే ఏంటి, దాన్ని ఎలా అచీవ్ చేయొచ్చు? ఈ 2 క్వశ్చన్స్ అడిగాను అన్నమాట. ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ది రాహుల్ శర్మ యూజ్ చేసేటువంటి థ్రెడ్ ఫ్రమ్ న్యూ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎట్లా ఎటువంటి థ్రెడ్స్ వస్తాయని. కొత్తగా స్టార్ట్ చేశాడు కదా కంపెనీ, ఏం జరుగుతుంది? హీ రిక్వైర్స్ అట్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్. కాబట్టి న్యూ ఎంట్రన్స్ కి ఎప్పుడు క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్, లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ప్రోడక్ట్స్ ని డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. ప్రోడక్ట్స్ ని తన కాంపిటీటివ్ ప్రోడక్ట్స్ తో పోల్చుకుంటే వాళ్ళని డిఫరెన్షియేట్ చేయాలి. స్విచ్చింగ్ కాస్ట్ ఎప్పుడు తక్కువ ఉండేట్లు ఆపరేట్ చేసే ఏరియాస్ లో ఎంటర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్, బ్రాండ్ ఐడెంటిటీ అంటే యూనిక్ ఇమేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట. ఎగ్జిస్టింగ్ ఫర్మ్స్ మొత్తంలోనూ వీడు సపరేట్ ఇమేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట. దీస్ ఆర్ ద థ్రెడ్ ఫర్ న్యూ ఎంట్రన్స్. నెక్స్ట్, కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ ఎలా అచీవ్ చేస్తారు అని.
కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ ఎలా అచీవ్ చేస్తారు? ఈ ఫాలోయింగ్ యాక్షన్స్ తీసుకోవటం వల్ల కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ చేయొచ్చు అని చెప్పారు. నెక్స్ట్ కాస్ట్ లీడర్షిప్ అంటే ఏంటి? అందరికంటే తక్కువ కాస్ట్ కి ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ ని కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ అంటారు. మార్కెట్ లో వాడికంటే తక్కువ ఎవ్వరు ప్రొడ్యూస్ చేయలేరు. అటువంటి స్టేజ్ ఆఫ్ బిజినెస్ ని కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ వాడుతున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. కాస్ట్ లీడర్షిప్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డిమాండ్ ఎలా ఉందో తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ రిసోర్సెస్ ని కంప్లీట్ గాను లేకపోతే ఆప్టిమల్ గా యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తేనే కాస్ట్ తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ స్టాండర్డైజేషన్, తక్కువ కాస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, లో క్వాలిటీ మెయింటైన్ చేస్తే సక్సెస్ అవ్వదు. కాబట్టి స్టాండర్డైజ్డ్ గా ఉండాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం లో కాస్ట్ పర్ యూనిట్, అంటే ఒక్కొక్క యూనిట్ కి కన్స్యూమ్ చేసేటువంటి కాస్ట్ తక్కువగా ఉండాలన్నమాట. నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేస్తూ ఉండాలన్నమాట. దీస్ ఆర్ ద వేరియస్ కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీస్ దట్ కెన్ బి యూజ్డ్ బై ఎనీ ఫర్మ్. అతనే కాదండి, ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ స్ట్రాటజీస్. నెక్స్ట్ ది చాప్టర్ 7 లో రెండు టాపిక్స్ ఉన్నాయి. వాటి ఏంటంటే, రమేష్ ఇస్ ద ఓనర్ ఆఫ్ పాపులర్ బ్రెడ్స్. యాష్పాల్ ఇస్ ద సన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ చార్టెడ్ అకౌంటెన్సీ అసిస్టింగ్ హిస్ ఫాదర్. రమేష్ అనేవాడు బ్రెడ్స్ కంపెనీకి ఒక ఓనర్ అనమాట. అతని కొడుకు ఎవరు? యాష్పాల్ అనేవాడు అతని సక్సెసర్ అనమాట. Their approaches by father and son were very different. యాష్పాల్ వాడే అప్రోచ్ వేరు, బ్రెడ్స్ వాడే రమేష్ వాడే అప్రోచ్ వేరు. వైల్ రమేష్ ప్రిఫర్ టు యూజ్ ద అథారిటీ. రమేష్ ఏం చేసేవాడంటే అథారిటీ పవర్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. కానీ ఈ యాష్పాల్ ఏం చేసేవాడంటే విచిత్రంగా ఉందన్నమాట. హీ యూజ్డ్ మోటివేషన్ యాజ్ ద ఎక్స్ప్లిసిట్ ఈ రమేష్ అనేవాడు యూజ్ అథారిటీ అండ్ హ్యావింగ్ ఫార్మల్ సిస్టమ్ ఆఫ్ డిఫైనింగ్ అండ్ మోటివేషన్ అండ్ ఎక్స్ట్రా రివార్డ్స్ పనిష్మెంట్స్ ఇస్తాను అని బెదిరించి చేయించేసుకునేవాడు. నెక్స్ట్ కానీ యాష్పాల్ ఏం చేసేవాడంటే ఎంప్లాయీస్ ని కన్విన్స్ చేసేవాడు. కన్విన్స్ చేసి వాళ్ళలో ఎంతూసియాజం నింపి ఇన్స్పైర్ చేసి ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. ఇవి రెండు లీడర్షిప్ స్టైల్స్ గురించి మాట్లాడుకున్నాను. ఒకటి రివార్డు, పనిష్మెంట్ యూజ్ చేసుకొని అథారిటీ ఎక్సర్సైజ్ చేసేటువంటి లీడర్షిప్ స్టైల్ ఏమో ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ స్టైల్ అంటారు. అది రమేష్ వాడేది. ఒకవేళ కనుక కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ స్టైల్ అని మోటివేట్ చేస్తూ ఎంప్లాయీస్ ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళని వాళ్ళ చేత వర్క్ చేయించుకునే స్టైల్ ని ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ స్టైల్ అంటారు అనమాట. రమేష్ వాడేది ట్రాన్సాక్షన్, పవర్, అథారిటీ, రివార్డు, పనిష్మెంట్. ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఇన్స్పిరేషన్, చరిస్మాటిక్ లీడర్షిప్ స్టైల్ ఎక్సెట్రా. ఇవన్నీ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ స్టైల్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ ఈస్ మల్టీ డివిజనల్ స్ట్రక్చర్ అన్నాడు. మల్టీ డివిజనల్ స్ట్రక్చర్ అంటే డివిజనల్ స్ట్రక్చర్స్ చెప్పుకున్నాం. డివిజనల్ స్ట్రక్చర్స్ అంటే ఎన్ని టైప్స్? 4 టైప్స్ చెప్పుకున్నాం. డివిజన్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్, డివిజన్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్, డివిజన్ బేస్డ్ ఆన్ ఫంక్షనల్ ఏరియా, డివిజన్ బేస్డ్ ఆన్ ఇలా 4 టైప్స్ చెప్పుకున్నాం అనమాట. ఈ 4 టైప్స్ తో పాటుగా మల్టీ డివిజనల్ స్ట్రక్చర్స్ అన్నప్పుడు అప్పుడే చెప్పుకున్నాం. మల్టీ డివిజనల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మొత్తం ఆర్గనైజేషన్ నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ గా డివైడ్ చేస్తారు. మొత్తం ఆర్గనైజేషన్ ని నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ ని డివైడ్ చేసి
ఒక పర్సన్ ని మల్టిపుల్ డివిజన్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ప్రాసెస్ ని మల్టీ డివిజనల్ స్ట్రక్చర్స్ అంటారు. HQ is a service company. 2 years back, the company hired a reputed management consultant to formulate its strategies. అంటే హెచ్క్యూ అనేది సర్వీస్ కంపెనీ అనమాట. 2 ఏళ్ల క్రితం ఏం చేశాడంటే రిప్యూటెడ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ని స్ట్రాటజీ ఫార్ములేట్ చేయమని చెప్పాడు అన్నమాట. కన్సల్టెంట్ రికమెండెడ్ అన్ ఎగ్జెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్. కన్సల్టెంట్ ఏం చెప్పాడు, ఎక్స్పాన్షన్ వెళ్ళొచ్చు, ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ అనమాట. షార్ట్ స్పాన్ లోని హ్యూజ్ ఎక్స్పాన్షన్ వెళ్ళండి, అది మంచిది అని చెప్పాడు అనమాట. ఇప్పుడు దేర్ ఇస్ అన్ ఇంటర్నల్ రివ్యూ మీటింగ్ ఇన్ ద కంపెనీ. రివ్యూ మీటింగ్ అంటే ఎంప్లాయీస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కలిసి మీటింగ్ అనలైజ్ చేస్తున్నారు. అండ్ మెనీ ఆఫ్ ద సజెషన్స్ ఆర్ నాట్ ఈవెన్ ఫుల్లీ కన్సిడర్డ్. కాబట్టి మీరు విచ్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ మిస్సింగ్ ఇన్ హెచ్క్యూ అన్నమాట. ఇక్కడ 2 ప్రాసెస్ చూస్తున్నాం, స్ట్రాటజీని ఫార్ములేట్ చేయటం, స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయటం. ఏ పార్ట్ మిస్ అయింది అనుకున్నారు? ఇక్కడ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ చేశారు. ఎవరు చేశారు స్ట్రాటజిక్ ఫార్ములేషన్? రిప్యూటెడ్ మేనేజ్మెంట్ వాడు స్ట్రాటజీస్ ని ఫార్ములేట్ చేశారు అనమాట. ఈ రిప్యూటెడ్ మేనేజ్మెంట్ వాడు స్ట్రాటజిక్ ఫార్ములేట్ చేశారు కాబట్టి స్ట్రాటజిక్ ఫార్ములేషన్ స్టేజ్ అని పక్కాగా ఉంది. ఇది దేంట్లో లాప్సెస్ ఉంది? ఏ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో ఏ పార్ట్ మిస్సింగ్? స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ పార్ట్, ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ పార్ట్ మిస్సింగ్ అన్నమాట. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, స్ట్రాటజిక్ ఫార్ములేషన్ పార్ట్ అయితే ఓకే, కానీ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్ పార్ట్ మిస్సింగ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ బెంచ్ మార్కింగ్? ఎక్స్ప్లెయిన్ ద ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బెంచ్ మార్కింగ్. ఇప్పుడు చూద్దాం, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బెంచ్ మార్కింగ్ అనేది చూస్తాం అన్నమాట. ఇక్కడ బెంచ్ మార్కింగ్ అంటే ఏంటి? బెంచ్ మార్కింగ్ అంటే స్టాండర్డ్ ని సెట్ చేసుకోవడం అని చెప్తున్నాం. స్టాండర్డ్ సెట్ చేసుకోవడం అని ఎలా సెట్ చేసుకుంటారంటే, ఫస్ట్ ఎగ్జిస్టింగ్ డెసిషన్ ప్రాసెస్ ఎలా ఉంది స్టడీ చేయడం. స్టడీ చేసిన తర్వాత బెస్ట్ డెసిషన్ ప్రాసెస్ ని అండర్స్టాండ్ చేసుకోవడం. అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క బెంచ్ స్టాండర్డ్ ని వీళ్ళతో కంపేర్ చేసుకోవడం. కంపేర్ వన్స్ ఓన్ ప్రాసెస్ విత్ దోస్ ఆఫ్ స్టాండర్డ్స్. యాక్చువల్ పర్ఫార్మెన్స్ ని స్టాండర్డ్ తో కంపేర్ చేసుకోవడం. కంపేర్ చేసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేయడం. దేని గురించి? పర్ఫార్మెన్స్ గ్యాప్ ఎలా ఉంది అంటే ఏంటి, డీవియేషన్ ఎలా ఉంది, యాక్చువల్ ప్రాసెస్ కి స్టాండర్డ్ కి మధ్య డీవియేషన్ ఎలా ఉంది అని చూసుకుంటాం. ఆ తర్వాతే మనం బెంచ్ మార్క్స్ ని ఎవాల్యుయేట్ చేసుకోవటం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఐడెంటిఫై చేయటం, ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ని స్టాండర్డ్ తో కంపేర్ చేయటం, కంపేర్ చేసిన డీవియేషన్ మెజర్ చేయటం, డీవియేషన్ మెజర్ చేసిన తర్వాత రైట్ యాక్షన్ ని తీసుకోవటం అన్నమాట. దీస్ ఆర్ ద వేరియస్ ఫేజెస్ ఇన్ బెంచ్ మార్కింగ్. Next, the differences between two concepts.
మర్జర్ కి యాక్విజిషన్ కి డిఫరెన్స్ ఏంటి? మర్జర్ అంటే రెండు కంపెనీస్ కంబైన్ అయ్యి థర్డ్ కంపెనీని ఫామ్ అయ్యేటటువంటి దాన్ని మర్జర్ అంటారు. రెండు కంపెనీస్ కంబైన్ అయిపోయిన తర్వాత వాటి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ కోల్పోతే దాన్ని మర్జర్ అంటారు. యాక్విజిషన్ అంటే రెండు కంపెనీస్ కంబైన్ అయ్యి థర్డ్ కంపెనీ ఫామ్ అవుద్ది. ఇప్పుడు డిఫరెన్స్ వస్తుంది. యాక్విజిషన్ లో ఏం జరుగుతుందంటే రెండు కంపెనీస్ కంబైన్ అయిన థర్డ్ కంపెనీ ఫామ్ అయిన తర్వాత కూడా దేర్ ఇస్ ఓన్లీ ఏ చేంజ్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్. మేనేజ్మెంట్ కి కంట్రోల్ కి మాత్రమే చేంజ్ ఉంటుంది, మిగతా యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. నెక్స్ట్ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్. విజన్ కి మిషన్ స్టేట్మెంట్ డిఫరెన్స్ ఏంటి? విజన్ అంటే ఏంటి? ఫ్యూచర్ లో ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేదే విజన్ స్టేట్మెంట్. మిషన్ అంటే ఆ విజన్ ని అచీవ్ చేయడానికి ఏ పాత్ యూజ్ చేస్తారో దాన్ని మిషన్ స్టేట్మెంట్ అంటారు. నెక్స్ట్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, సప్లై చైన్. మన డిఫరెన్సెస్ చెప్తున్నాం. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అనే స్కోప్ నారో, సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క స్కోప్ బ్రాడ్. దట్ ఈస్ ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సప్లై చైన్. నెక్స్ట్ థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే లాజిస్టిక్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ప్రీవియస్ టైమ్స్ లో యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు యూజ్ చేసేటటువంటి కాన్సెప్ట్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్ గా టర్మ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఇంటిగ్రేషన్ ఫంక్షన్, టెక్నాలజికల్ ఫంక్షన్ ఇవన్నీ ఎడిషనల్ గా ఉంటాయి అన్నమాట. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఇవన్నీ ఎడిషనల్ గా ఉంటాయి అన్నమాట. అవి మనము లాజిస్టిక్స్ ఫంక్షన్ లో చూడము. ఇవి 4 డిఫరెన్సెస్ బిట్వీన్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇక నెక్స్ట్ కార్పొరేట్ అండ్ బిజినెస్ లెవెల్. కార్పొరేట్ లెవెల్లో యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటివి? స్టెబిలిటీ స్ట్రాటజీ, ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ, రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీ, కాంబినేషన్ స్ట్రాటజీ. బిజినెస్ లెవెల్ యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటి? మైకేల్ పోర్టర్స్ జనరిక్ స్ట్రాటజీస్, మైకేల్ పోర్టర్స్ బెస్ట్ కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ, మైకేల్ పోర్టర్స్ 5 ఫోర్సెస్ పాయింట్. ఈ 3 మాత్రమే చూస్తాం అన్నమాట. With this we come to the end of all the questions to be discussed in this paper. This is May 19 question paper relating to May 19 RTP. Thank you.